రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. ఈసారి సమావేశాలు 5 రోజుల పాటు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో 3 నెలలకు ఇంకో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. అక్టోబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారని సమాచారం. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెడతారు అధికార పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే 4 శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందుంచారు. శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలను సభలో ప్రవేశపెట్టి వాటిపై చర్చ పెట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ముందు వరుసలో సీటు లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అసెంబ్లీలో సీట్ల కేటాయింపు ప్రక్రియను స్పీకర్ పూర్తి చేయలేదు. దీంతో ఎవరు ఎక్కడైనా కూర్చునే అవకాశముంది. సీట్ల కేటాయింపు జరగకపోవడం, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో జగన్ శాసనసభ్యుడిగానే సభకు హాజరు కావాల్సి ఉంటుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేసినా అధికార పక్షం మాత్రం హోదా ఇవ్వలేమంటోంది. ఈ క్రమంలో ఏపీలో అధికార కూటమి వర్సెస్ వైసీపీ పంచాయతీ ఢిల్లీకి షిఫ్ట్ అవుతోంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీ వేదికగా నిరసనలకు వైసీపీ ప్లాన్ చేసింది. ఏపీలో జరుగుతున్న హత్యలు, దాడులపై పార్లమెంట్లో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు సూచించారు ఆ పార్టీ అధినేత జగన్. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అధికార టీడీపీ తిప్పికొట్టింది. ఏపీలో శాంతి భద్రతల సమస్య ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి, కానీ ఢిల్లీలో ధర్నా ఎందుకని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. శ్వేతపత్రాల అంశాన్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ ఈ ఎత్తుగడ వేసిందని ఆయన విమర్శించారు.